ఆ మధ్యకాలంలో నెల్లూరులో ఏం జరిగిందంటే, ఒక ఫ్యామిలీ యేసుక్రీస్తుని నమ్ముకొని ఏం చేశారంటే వాళ్ళ ఇంట్లోనే సంఘాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ ఆరాధిస్తూ ఉంటే, ఆ ఊరు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఏకమయ్యేసి వచ్చి, మీకు యేసుక్రీస్తు కావాలా ఊరు కావాలా? ఊళ్ళో ఉండాలంటే మీరు ఏం చేయాలి? యేసుక్రీస్తుని వదిలిపెట్టాలి. యేసుక్రీస్తుని వదిలిపెట్టకపోతే ఊరు నుండి వెళ్ళిపోండి. రెండు ఆప్షన్స్. ఒకటి ఊరా ఏసా. అంటే యేసుక్రీస్తు నమ్ముకోవడం ఎంత నీచమో చూడండి వాళ్ళ దృష్టిలో. ఒక తాగుబోతైనా ఎక్కడ ఉండొచ్చు? ఒక తాగుబోతైనా ఊరిలో ఉండొచ్చు. ఒక తిరుగుబోతైనా ఊరిలో ఉండొచ్చు. పనికి మాలిన పాపాలు చేసే, చెడ్డ కార్యాలు చేసే ఎంత నీచుడైనా ఊరిలో ఉండొచ్చు. కానీ ఎవడు ఉండకూడదంట? యేసుక్రీస్తు నమ్మినోడు ఉండకూడదంట. అంటే యేసుక్రీస్తుని నమ్మడం తాగుడు కన్నా చెడ్డదా? యేసుక్రీస్తుని నమ్మడం తిరుగుబోతు కన్నా చెడ్డదా? అంటే ఎంత హీనంగా చూస్తూ ఉంటారు చూడండి. ఎప్పుడైతే అలా అన్నారో వారు బహిరంగంగా ఏం చేశారంటే, మాకు యేసుక్రీస్తే కావాలి అని ఒప్పుకున్నారు. హల్లెలూయా. యేసుక్రీస్తే కావాలని అంగీకరించారు. ప్రియమైన దేవుని పిల్లరా, మనం ఎలా ఉన్నాం? మనం అభిమానులుగా ఉన్నామా, శిష్యులుగా ఉన్నామా? అభిమానులకు ఏం చేస్తారంటే అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు అనమాట. ఇప్పుడు చూడండి, సినిమా హీరోలకు అభిమానులు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడప్పుడు హీరోని జ్ఞాపకం చేసుకుంటారు. పుట్టినరోజు వచ్చిందనుకో, హీరో జ్ఞాపకం వస్తాడు. ఏం చేస్తూ ఉంటారు? ఆయన పేరు చెప్పుకొని కేకులు కట్ చేస్తూ ఉంటారు. హీరో యొక్క సినిమా రిలీజ్ అయిందనుకో, వీడికి తినేదానికి తిండికి లేకపోయినా పెద్ద బ్యానర్ కడతాడు, దానికి పాలాభిషేకం చేస్తాడు. అలా అప్పుడప్పుడు వాడు చచ్చిపోయిన రోజు, వాడు పుట్టినరోజు అవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. అంతే, మిగిలినప్పుడు గుర్తురాడనమాట. అది అభిమాని చేసే పని. మనలో కూడా అభిమానులు ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు గుర్తుకొస్తాడు యేసుక్రీస్తు? క్రిస్మస్ అనుకో, ఆయన పుట్టినరోజు గుర్తుకొస్తాడనమాట. అప్పుడు చూడండి, చర్చిలో ఆదివారం చూడండి, ఆదివారం అయితే కిటకిటలాడుతుంది చర్చ్. ఈ ఖాళీ ఉండదనమాట. కొన్ని సందర్భాల్లో బయట శామ్యానాలు కూడా వేస్తూ ఉంటారు, అవి కూడా నిండిపోతూ ఉంటాయి. ఫుల్ అయిపోతూ ఉంటారు. ఆయన చనిపోయిన రోజు గుడ్ ఫ్రైడేకి ఫుల్లు, జనవరి 1కి ఫుల్లు, మిగిలిన ఆదివారాల్లో నిల్లు. అప్పుడు ఎందుకు ఫుల్ అయింది? మిగిలిన రోజుల్లో నిల్లు ఎందుకు అయింది? వీళ్ళందరూ ఎవరన్నమాట? అభిమానులు కాబట్టి అప్పుడప్పుడు కనపడతారు.